రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రాబోయే రోజుల్లో నందిగామ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి, నందిగామలో ఎవరు గెలవబోతున్నారు, నందిగామ పాలిటిక్స్ సంబంధించి వాటితో పాటు రాష్ట్రంలో ఎస్సీలంతా ఎటువైపు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ మురళీధర్ అరుణ్ కుమార్ ఉన్నారు నందిగామకు సంబంధించి. సార్ నమస్తే సార్, ఎలా ఉండబోతుంది సార్? మీరు ఆల్రెడీ 2019లో మీ బ్రదర్ ఇక్కడ గెలిచి ఉన్నారు, మీరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఎమ్మెల్సీ అయిన తర్వాత. ఎలా ఉంది మీ బ్రదర్? అలాగే క్యాంపెయిన్కి వెళ్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? నిజంగా కూడా ప్రజల నుంచి చాలా స్వచ్ఛందంగా అపురూపమైన స్పందన వస్తుంది. ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారో, సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి ద్వారా లబ్ధి పొందారో, ఆ లబ్ధిదారులందరూ కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామా, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుందామా, ఎప్పుడెప్పుడు మళ్ళీ మా సంక్షేమ పథకాలని కంటిన్యూ చేసుకుందాం అన్న విధంగా ఈరోజు ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా సరే లబ్ధిదారులు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ప్రజలందరూ కూడా ఏకతాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకపోతే ఈ వాలంటరీ వ్యవస్థ ఉండదు, సచివాలయ వ్యవస్థ ఉండదు, సంక్షేమ పథకాలు ఉండవు, అదేవిధంగా అభివృద్ధి ఫలాలు మన ఇంటికి రావు, ఉదయం 1వ తారీఖు ఉదయం తలుపు కొట్టేవారు ఉండరు, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఉండవు, ఇల్లు ఉండవు. ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పొత్తుతో ఉన్న అనేక పార్టీలు వీళ్ళంతా కూడా బూటకపు హామీలు ఇస్తూ ఉంటారు, ఈ హామీలు నమ్మే పరిస్థితి లేదు అని ఆల్రెడీ పీపుల్ డిసైడ్ అయిపోయారు. ఈరోజు నందిగామ కావచ్చు, యావత్ రాష్ట్రం కావచ్చు, నందిగామలో అయితే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపిస్తున్నారు. 2019 ఎన్నికల కన్నా 2024 ఎన్నికలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఈజీ, ఎక్కువ సునాయాసంగా ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. ఎందుకంటే 2019లో తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటుతోటి మేము వెళ్ళాం, కానీ 2024లో ఎవరైతే ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారో ఆ లబ్ధిదారులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని కొనసాగించుకోవాలి అనే దృఢ నిశ్చయంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో పోయినసారి కన్నా ఎక్కువ సీట్లతో ప్రపంచం సృష్టించబోతుంది. అదేవిధంగా నందిగామలో కూడా రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిపోతుంది. ఇక ఎస్సీస్ విషయం వచ్చేటప్పటికీ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్న మాట, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే మాట ఈరోజు ప్రతి ఒక్కరి గుండెలో నాటుకుపోయింది. ఎస్సీలకి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఆత్మాభిమానాన్ని దక్కిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీల పార్టీగా ముద్రపడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదులు ఎస్సీలు. ఈరోజు ఏ సంక్షేమ పథకం చూసుకున్నా, లేకపోతే ఏ పథకాలు కావచ్చు, ఏ అభివృద్ధి ఫలాలు కావచ్చు, అన్నీ కూడా ఎస్సీలతోనే ముడిపడి ఉన్నాయి. అమ్మఒడి దగ్గర నుంచి, నాడు నేడు స్కూల్స్ దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం విద్య దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఎవరు ఎక్కువ పోరగాళ్ళు, ఎవరెక్కువ పిల్లలు వెళ్తారంటే ఎస్సీ పిల్లలు వెళ్తుంటారు. ఈరోజు ఎస్సీల జీవితం మెరుగుపడిందంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఎస్సీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకోరు, జగనన్నని పిలుచుకోరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్సీలందరూ కూడా ఏమని పిలుస్తారంటే అభినవ అంబేద్కర్ అని పిలుస్తున్నారు. ఆనాడు అంబేద్కర్కి ఏదైతే ఆశయాలతోటి ఎస్సీల ఉద్ధరణకి పాటుపడ్డాడో దానికి, ఆయన ఆలోచనలకి, ఆయన ఆశయాలకు అనుగుణంగా తూచా తప్పకుండా పరిపాలిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ పేరుతోటి, అంబేద్కర్ పేరు చెప్పుకొని అనేక రాజకీయ పార్టీలు వెలిసినాయి. ఎన్నికల సమయంలో అంబేద్కర్ పేరు చెప్పుకొని ఓట్లు తన్నుకుని వాళ్ళు వచ్చారు. కానీ ఈ దేశంలో నిజమైన అంబేద్కర్ వాది ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ ఆశయాలు నమ్మారు కాబట్టి ఈరోజు ఎస్సీలందరూ కూడా, ఎస్సీలోని ఉపకులాలు అన్నీ కూడా 58 ఉపకులాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒకే మాట మీద, ఒకే బాట మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఉన్నారు. సార్, అంటే ముఖ్యమంత్రి గారు నా ఎస్సీలు, నా బీసీలు అంటున్నారు, ప్రతిపక్షాలు మాత్రం నా ఎస్సీలు, నా బీసీలు అనే ముఖ్యమంత్రి ఆ నినాదం తీసుకొచ్చి ఎస్సీల మీద దాడులు చేశారు, శిరోమండం కానీ చాలా ఇలాంటి ఇష్యూ చేశారు, గతంలో ఎవరు చేయని విధంగా దాడులు చేయించారని ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పదే ఈ అంశాన్ని లేవనెత్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం కోసం అనేక ఆరోపణలు చేస్తూ ఉంటారు. శిరోమండం కేసు ఉదాహరణ అనుకుందాం. శిరోమండం కేసు ఎప్పుడు జరిగిందండి? తెలుగుదేశం పార్టీలో శిరోమండనం కేసు జరగలేదా? అప్పుడు తోట త్రిమూర్తులు గారు ఎవరైతే ఉన్నారో శిరోమండనం కేసు అప్పుడు తెలుగుదేశం పార్టీ కదా. అప్పుడేమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తోట త్రిమూర్తులు గారికి సపోర్ట్ చేసిందా, లేదా దళితులకి చేసిందా?
ఎప్పుడో సూర్యమండలం కేసు తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన కేసుని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు గురించి మాట్లాడుతున్నారు. అనంతబాబు గారు చేసిన తప్పనే చెప్పే కదా ఆయన అంతకాలం జైల్లో పెట్టింది. మా ఎమ్మెల్సీ అని చెప్పి మేము హక్కుని చేర్చుకోలేదే. మా ఎమ్మెల్సీ అయినా సరే జైల్లో పెట్టి రిమాండ్లో పెట్టి A1గా పెట్టించింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాంట్లో అనంతబాబు గుంటే అనంతబాబు అరెస్ట్ అయ్యేవాడు కాదు కదా. ఎన్ని చెత్త మాటలు తప్ప, ఏదో ఆరోపణలు చేయాలని కాదు తప్ప, నిజమైన ఇందులో ఈ ఆరోపణలు అసలు పసలేని ఆరోపణలు ఇవన్నీ కూడా. ఈరోజు ఎస్సీల గురించి ఏదైనా ఆలోచించదగ్గ వ్యక్తి ఎవరున్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్స్ ప్రకారం ఎన్ని కేసులు ఆ హయాంలో నమోదైనవి, ఈ హయాంలో నమోదైనవి ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీ హయాంలో ఎక్కువ దాడులు జరిగినాయా, మా హయాంలో ఎక్కువ దాడులు జరిగినాయా అని ఒకసారి పరిశీలించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఖచ్చితంగా మా హయాంలో ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు తగ్గినాయి. ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు, ఆత్మాభిమానంతో బతుకుతున్నారు, అంతకుమించి ఆర్థిక స్వతంత్రంతో బతుకుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. ఈరోజు తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అంటే గతంలో మీరు సంక్షేమ పథకాలు ఇచ్చారని చెప్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాం, అమ్మఒడి 15,000 ఇస్తుంటే 20,000 ఇస్తామని చెప్తున్నారు. కుటుంబంలో ఇద్దరు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్తున్నారు. అన్నదాత రైతులకి 20,000 అంటున్నారు. ఇంకా సంక్షేమం పెంచిస్తామంటున్నారు, అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఓటర్స్ వాళ్ళ వైపు మళ్ళీ అవకాశం లేదా ఈ సంక్షేమ పథకాలు? అసలు ఈ సంక్షేమ పథకాల గురించి చాలా చీప్గా వల్గర్గా మాట్లాడిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు అనుకో. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? సంక్షేమ పథకాలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముని ఉప్పు బెల్లంలాగా పేద ప్రజలందరికీ పనిచేస్తున్నాడు, పేద ప్రజలను సోమరపోతులు చేస్తున్నాడు. సంక్షేమ పథకాలతోటి దేశం నాశనం అయిపోతుంది, ఈ దేశం మరో శ్రీలంక అవ్వబోతుంది. సంక్షేమ పథకాలు ఏమైనా గూడు పెడతాయా అని చెప్పిన వాగిన నోరే ఈరోజు మళ్ళీ నేను సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్తాడు. అమ్మఒడి గురించి చంద్రబాబు నాయుడు తనయుడు ఏమన్నాడు చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు, మేము అధికారంలోకి వస్తే అమ్మఒడి తీసేస్తానని చెప్పిన వ్యక్తి లోకేష్ కాదా? మరి అటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అమ్మఒడి వస్తే 10,000 నుంచి 15,000 చేస్తా, 15,000 నుంచి 20,000 చేస్తానంటే వీళ్ళు ఎలా ఉందంటే ప్రత్యేక హోదా 10 సంవత్సరాల నుంచి కాదు 15 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కాబట్టి 20 సంవత్సరాలు చెప్పిన నోరులే మళ్ళీ ఈరోజు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాయి. సంక్షేమ పథకాల్లో ఎవరన్నా దిట్టలు ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముగ్గురు వ్యక్తులు. ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, 2 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 3వది జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ముగ్గురే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా. మిగిలిన వాళ్ళందరూ కూడా బూటకు మాటలు, సంక్షేమ పథకాల గురించి హేళన చేసిన వాళ్ళు. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాల గురించి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? మేము చెప్పమనండి, మీకన్నా మేము ఇంకా సంక్షేమ పథకాలు మిన్నగా ఇస్తానని చెప్పిన మాట ఏది? ఈరోజు సంక్షేమ పథకాలని చెప్పుకుంటూ సూపర్ 6 అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఆ సూపర్ 6 ఎందుకు చేస్తారో తెలియదు, ఎందుకు ఆపారో తెలియదు. సూపర్ 6 ఎవరిదండి? ఇది తెలుగుదేశం పార్టీ సూపర్ 6ఆ లేకపోతే జనసేనదా, బీజేపీదా? మీరు ఉమ్మడి అభ్యర్థి అన్నప్పుడు, ఉమ్మడి అభ్యర్థులు నిలిపినప్పుడు మీ మేనిఫెస్టో కూడా ఉమ్మడిగా ఉండాలి కదా. మీరు చెప్పండి, మరి ఉమ్మడిగా ఏది ఉంది? ఈ సూపర్ 6 ఎవరిది? మీరు అంటే ఉమ్మడి పార్టీల ముసుగులో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, తెలుగుదేశం పార్టీ ప్రచారాలను వాడుకుంటున్నారు తప్ప ఇక్కడ లోక్సత్తా సిద్ధాంతం లేదు, జనసేన సిద్ధాంతం లేదు, అదేవిధంగా బీజేపీ సిద్ధాంతం లేదు. ఇలాగ సంక్షేమ పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కస్తో చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. పొత్తు పెట్టుకునే 3 పార్టీలు ముఖ్యంగా అన్ని 175 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఇప్పుడు కీలకంగా మారబోతుంది. మీ నియోజకవర్గంలో కూడా కాపులు కొంత ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళు మొత్తం జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది, వాళ్ళు ఖచ్చితంగా జనసేనకి కూటమికి ఓట్లేస్తారని చాలా బలంగా నమ్ముతున్నారు. కాపులకు జనసేన వెళ్తున్నారన్న మాట పచ్చి అబద్ధం. ఏదన్నా కాపులు ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కాపులు వాళ్ళ రాజకీయ చరిత్ర మొదటి నుంచి చూసినా వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఈరోజు కాపులకు అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, మీరు ఎంతమంది కాపులకు ఇచ్చారో మేము ఎంతమంది కాపులకు ఇచ్చాం అసలు లెక్క తీయండి. కాపులకు ఎక్కువ మంది సీట్లు ఇచ్చింది మేము, కాపులకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చింది మేము, కాపులకి ఎక్కువ పోర్ట్ఫోలియో ఉన్న మంత్రులు ఇచ్చింది మేము కాపులకి పెద్దపీట వేసాం తప్ప ఎవరో జనసేన పార్టీ కాపులకి ఏం చేసింది?
ఎవరైతే ఇదే పాపం కాపులు ఈస్ట్ గోదావరిలోనూ వెస్ట్ గోదావరిలోనూ మన తమ్ముళ్ళు చిన్న చిన్న యువకులు పవన్ కళ్యాణ్ పిచ్చితోటి మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అని చెప్పి నానా యాగిరి చేసి చొక్కాలు చించుకొని బట్టలు చించుకొని వాళ్ళ డబ్బులన్నీ కూడా రోడ్డు మీద పడేసి దారదత్తం చేస్తే చివరికి ఈయన ఎవరికి ఓటింగ్ చేస్తున్నాడు, ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నాడు చెప్పమానండి. కాపుల్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడిని స్టేట్మెంట్ ఇవ్వమనండి. నేను అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నేను కాపుల్ని ముఖ్యమంత్రి చేస్తానని స్టేట్మెంట్ ఇవ్వండి. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన రోజున మేము మా స్టాండ్ చూసుకుంటాం, నందిగామలో మా స్టాండ్ మార్చుకుంటాం. మీరు కాపుల్ని కేవలం ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడం తప్ప ఏనాడు కూడా కాపు ఉద్ధరణకి మీరు పాటుపడలేదు. ఈ నియోజకవర్గాన్ని చూస్తే మీకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సోమయ్య మధ్య మాటలు యుద్ధం నడిచింది. ఒకసారి కొన్ని సందర్భాల్లో అది దాడిన పరిస్థితి ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికలకు సంబంధించి? నాకు ఆవిడ మీద వ్యక్తిగత ద్వేషం లేదు, వ్యక్తిగత కోపం లేదు, లేకపోతే ఆవిడ నా చుట్టమో కాదు, లేకపోతే ఆవిడకి నా సిద్ధాంతాలను వ్యతిరేకించమనండి, నేను ఒప్పుకుంటాను. నా సిద్ధాంతాల్లో మా పార్టీ సిద్ధాంతాలు ఏం తప్పు ఉంటే మేము ఒప్పుకుంటాం. కానీ మా మీద వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు. ఆవిడ ఏమంటారు, ఎప్పుడు చూసినా మమ్మల్ని వ్యక్తిగతంగా మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడతారు. ఆవిడకున్న అడ్వాంటేజ్ ఏంటి, ఆవిడ ఉమెన్ అవటం, ఆవిడ మాట్లాడితే ఏడవటం, ఉమెన్ అవటం, తర్వాత దళిత్ కార్డు ఉపయోగించడం, ఇవన్నీ ఆవిడకి యాడెడ్ అడ్వాంటేజ్లు. మేము కూడా దళితే, మేము కూడా ఇదే అని, కానీ ఎప్పుడు ఆ కార్డ్స్ ఉపయోగించలేదు. ఆవిడ ఏం చేస్తున్నారు, మా మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. మేము క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఆవిడ ఆడపిల్ల అయిపోయింది, ఆడకూతురు అయిపోయింది. ఏదైనా వస్తే మళ్ళీ మహిళలను కించిపరిచారని చెప్తారు. ఫోన్లే కదా మహిళని గౌరవించాలని చెప్పి మేము ఎంతవరకు మేము తగ్గుకుంటూ వస్తే ఆవిడ మా పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి, మా అలవాట్లలోకి వెళ్ళి, లేకపోతే మా ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మేము అవినీతి పరులు అని చెప్తున్నారు, మేము వసూలు బ్రదర్స్ అని చెప్తున్నారు, మేము రౌడీ బ్రదర్స్ అని చెప్తున్నారు, మేము గుండా బ్రదర్స్ అని చెప్తున్నారు, మేము 1000 కోట్లు సంపాదించామని చెప్తున్నారు, మేము 100 కోట్లు సంపాదించామని చెప్తున్నారు. మా అరాచకాలకి దౌర్జన్యాలకి ఇప్పుడు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మా అరాచకాలకి దౌర్జన్యాలకి పరాకాష్ట ఈ ముండితోక బ్రదర్స్ అని చెప్తున్నారు. శుభమా అని నామినేషన్ వేసి బయటకు వచ్చి మాట్లాడాల్సిన మాటలేంటి? నేను ప్రజలకు మంచి చేస్తా, నందిగామ ప్రజలకు మంచి చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం ఇస్తే నందిగామ ప్రజలకు నేను ఇది చేసి చూపిస్తానని చెప్పాల్సింది పోయి ఎప్పుడు చేసినా వాళ్ళు ఏడుపంతా మొండితోక బ్రదర్స్ ఏం చేశారు? మొండితోక బ్రదర్స్ ఈ ఆరోపణలు చేస్తున్నారంటే అంటే మీరు గెలుస్తారనే ఇత్తోనా లేకపోతే ఓటమి పోయింది అనుకుంటున్నారు? మేము బలంగా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, అందులో డౌట్ లేదు. వీళ్ళు చేసేదంతా కూడా ఒక 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 క్యారెక్టర్ అసాసినేషన్ చేసే భాగంగా చేస్తున్నారు. అయినా సరే మా పార్టీ మా విజయం ముఖ్యం కాబట్టి ఎవరు ఏమన్నా సరే మేము మాట్లాడకుండా మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో, అది సంక్షేమ పథకాలు ఉన్నాయో, అభివృద్ధులు ఉన్నాయో అవి కొనసాగించడమే మా ధ్యేయం, ఈ నవనందిగామే మా ధ్యేయం. అంటే ప్రత్యేకంగా జనరల్గా పార్టీలు మేనిఫెస్టోలు వస్తుంటాయి, మీరు నందిగామకి ఒక నవ మేనిఫెస్టోని ఒకటి తీసుకొచ్చారు. ఏంటి ఆ కాన్సెప్ట్? పార్టీ వచ్చినప్పుడు మా పార్టీ మేనిఫెస్టో అని చెప్తారు. పార్టీ మేనిఫెస్టోతో పాటు మేము పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసాం. పీపుల్స్ మేనిఫెస్టో ఏంటి, మేము ప్రజలకు ఏది అవసరమో అదే మా మేనిఫెస్టో. ఇది ప్రజలకు ఏది అవసరం అనేది ఎట్లా తెలుస్తుంది? మేము వివిధ వేదికల ద్వారా ప్రజలకు ఏం కావాలని అడిగి వాళ్ళ మీద చర్చాగోష్ఠి పెట్టి, వాళ్ళ మీద వేదికలు పెట్టి ఆ వేదికల్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్రామానికి ఏం చేయాలి, ఈ మండలానికి ఏం చేయాలి, ఈ నియోజకవర్గానికి ఏం చేయాలని వారి సలహాలు తీసుకొని ఆ సలహాలను ఫిల్టర్ చేసుకొని మేము ఆ సమస్యల్ని మా మేనిఫెస్టోలో పెట్టాం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక పదవచ్చిన రాజకీయ నాయకుడు అంతిమ ధ్యేయం ఏంటి? ప్రజల సమస్యలను తీర్చడం, ప్రజలకు ఏది కావాలో అది చేయటం. ప్రజలకు ఏది కావాలో అది చేయడం అనేది ముందు ప్రజలను అడగాలి. ఆ ప్రజల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇదిగో ఇది ప్రజా సమస్యలు ఉన్నాయి, ఈ ప్రజా సమస్యల మీద నేను గలమెత్తుతాను, నేను సాధిస్తాను, నేను పరిష్కరిస్తాను, ఇది నా హామీ అని చెప్పి మనం వాగ్దానం చేసే పత్రిక అది. ఆ వాగ్దాన పత్రికని ప్రతి గ్రామాన వాగ్దాన పత్రిక పీపుల్స్ మేనిఫెస్టో తయారు చేసాం. ఏ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఆ గ్రామంలోనే ఒక మేనిఫెస్టో తయారు చేసాం. 67 గ్రామాల్లో 67 మేనిఫెస్టోలు తయారు చేసాం. ప్రతి గ్రామానికి సపరేట్ మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోని, ఆ సమస్యల్ని ఎంతకాలంలో తీరుస్తామనేది కూడా రాసించాం. ఒక సమస్య 6 నెలల్లో తీర్చగలమా, సంవత్సరంలో తీర్చగలమా, 3 నెలల్లో తీర్చగలమా, 30 రోజుల్లో తీర్చగలమా అనే సమస్యను కూడా రాసాం.
మా టార్గెట్ ఏంటి, ఆ గ్రామంలో ఆ సమస్యను మేము తీర్చడం, 6 నెలల్లో తీర్చడం, 9 నెలల్లో తీర్చడం, ఏదైతే మేము టైం ఇచ్చాము ఆ మేనిఫెస్టోని మళ్ళీ గ్రామంలో అన్ని ప్రధాన కూడల్లో అన్ని జంక్షన్లో దాన్ని అంటించి ఇది మా మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టోని చేయటమే మా మా హైయెస్ట్ ప్రయారిటీ అని చెప్పి దానితో వెళ్తున్నాం. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు, ఇది కమ్యూనిస్ట్ దేశాల్లో ఉంది, తర్వాత చాలా డెవలపింగ్ నేషన్స్లో ఉంది. ఈ డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఎక్కువ భాగం ఈ పీపుల్ మేనిఫెస్టో మీద వెళ్తుంది. ఆ పీపుల్ మేనిఫెస్టోని మేము బేస్ చేసుకొని ప్రజా సమస్యల గురించి ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టోతో వెళ్తున్నాం. సార్ మీ మీద అంటే జనరల్గా పదే విమర్శలు చేసే ఆరోపణ చేసే కామెంట్ ఏంటంటే షాడో ఎమ్మెల్యేగా ఉంటారు, మీ బ్రదర్ని పక్కన పెట్టేసి మొత్తం నియోజకవర్గం మీ చేతిలో పెట్టుకుంటారని ప్రధానంగా ప్రతిపక్షాలు మీ మీద ప్రతి సందర్భంలో చేసే కామెంట్ ఇప్పుడు కూడా అదే కామెంట్ చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వను, నేను షాడో అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను అవ్వాలని కాదు, నాకు అవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఏదైనా అవకాశం ఇస్తే అయ్యి ఉన్నాము. నేను ఎప్పుడూ కూడా షాడో అనుకోలేదు. నేను అన్నకి తమ్ముడు అండగా ఉంటున్నాం. ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తారు, గ్రౌండ్ వర్క్ చేయకుండా ఎవరు ఉండరు. గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, కేడర్ని కాపాడుకునే వాళ్ళు ఉంటారు, కేడర్తో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా పార్టీని స్ట్రెంథన్ చేసేవాళ్ళు ఉంటారు, వీళ్ళంతా కూడా ఉంటారు. సో షాడో ఎమ్మెల్యే అనేది చాలా రాంగ్ వర్డ్. నాకు షాడో ఏంటి, నేను ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవిలో ఉన్నాను. ఎమ్మెల్యే చిన్న పదవి, నేను ఎమ్మెల్సీని, నేను కృష్ణా జిల్లా ఎమ్మెల్సీని. కృష్ణా జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ 3 ఎమ్మెల్సీలో నేను ఒకరిని. కృష్ణా జిల్లాలో 16 మంది నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల్లో లోకల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఓటేస్తే గెలిచిన నేను. సో ఇలాగా ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని కాదు. సో ఐఎమ్ మోర్ దెన్ ఎమ్మెల్యే, అది కూడా చెప్తాను. ఎమ్మెల్సీ అంటే మోర్ దెన్ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం. సో నాకు షాడో ఎమ్మెల్యేగా ఉండవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ నియోజకవర్గంలో ఈ పార్టీని స్ట్రెంథన్ చేయవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పారు. కాబట్టి ఒకళ్ళు అఫీషియల్ వర్క్స్ అంతా చూసుకుంటూ ప్రచారంలో ముందుకెళ్ళాలి, ఇంకొకరు మొత్తం అంతా కూడా పార్టీ స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్ట్రెంథన్ చేసే కార్యక్రమం చేస్తున్నాను. ఇంకొక ప్రశ్న, ముఖ్యంగా అంటే చాలా తక్కువ మందికి దక్కే గౌరవం మీకు మీ ముఖ్యమంత్రి దగ్గర దక్కింది. ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీకి ఇద్దరికి బ్రదర్స్ ఇద్దరికి అవకాశం లభించిన ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఏ నమ్మకంతో మీకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకానికి నేను ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఆయనతో ట్రావెల్ చేసింది 2012 నుంచి ఇప్పుడు 2024 వరకు, సుమారు 12 సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు లోటస్ పాండ్లో ఉన్నాం. ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడిచే అవకాశం కాదు, అదృష్టం నాకు దక్కింది. ఆ అదృష్టంతో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను. రెండవది, ఒక ఇంట్లో 2 పదవులు అనేది ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు చాలా పెద్ద ఫ్యామిలీస్కి దక్కేది. పెద్ద ఫ్యామిలీస్ అంటే మీకు అర్థమయ్యేది, డబ్బున్న ఫ్యామిలీ, ధనవంతులు, లేకపోతే పారిశ్రామికవేత్తలు, బడాబాబులు, వాళ్ళకి దక్కేది. కానీ ఒక దళిత కుటుంబంలో ఒక ఇంట్లో 2 పదవులు దక్కేయటం అనేది ఈ చరిత్రలోనే, ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ఇటువంటి అరుదైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా జరగలేదు. సో ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారంటే దానికి నిజంగా కూడా మేమిద్దరం అన్నదమ్ములు ఏ విధంగా మా తల్లిదండ్రులు మేము పూజించుకుంటాం, అలాగే మా జీవితాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పూజించుకుంటాం, ఆరాధించుకుంటాం. ఫైనల్గా రేపు నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ అనేది ప్రతి ఎమ్మెల్యే కాబోతున్న వారికి ఒక కీలక ఘట్టం. రేపు ఎలా ఉండబోతుంది సార్? రేపు ఎమ్మెల్యేగా డాక్టర్ మునితో జగన్మోహన్ రావు గారు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ నందిగామ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, కనివిరిగిన రీతిలో, ఈ 30 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా నామినేషన్ వేయని రీతిగా 25,000 నుంచి 30,000 జనాభాతోటి రేపు నామినేషన్ అయిపోతున్నాం. ఆ నామినేషన్కి మేము చెప్పట్లే, ఊళ్ళో ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే జనాలందరూ కూడా 6ంటికి వెళ్దామా, 7ంటికి వెళ్దామా, 8 గంటలకు వెళ్దామని చెప్పి ఇప్పటికిప్పుడు చేసుకున్నారు. తప్పకుండా ఈ నామినేషన్ ఘట్టాన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కనీ వినిగి ఎరిగే రీతిలో గత 30 సంవత్సరాల్లో నందిగామలో జరగని విధంగా రేపు నామినేషన్ ప్రక్రియ జరగబోతుంది. ప్రజలే స్వచ్ఛందంగా ఒక పండగలాగా రేపు నామినేషన్ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా నందిగామ నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేక పీపుల్ మేనిఫెస్టో తీసుకొచ్చాము. ఆ మేనిఫెస్టోని
ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని నెలల్లో ఎంత కాలంలో పూర్తి చేయాలని ఒక ప్రణాళిక రూపొందించుకొని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నందిగామలో మరోసారి వైసీపీదే విజయమని మొండితో కరుణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV నందిగామ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.